సార్ ఎప్పుడు అడిగే క్వశ్చనే, కామన్ క్వశ్చన్ అయినా సరే మీ నుంచి నాకు డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది. గోల్డ్. సో రైట్ నౌ గోల్డ్ లేడీస్కే కాదు సార్, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ అయిపోయింది. సో పెరుగుతున్న మార్కెట్ని బట్టి చూస్తే ఒక మిడిల్ క్లాస్ కావచ్చు, బిలో మిడిల్ క్లాస్ కావచ్చు, అప్పర్ మిడిల్ క్లాస్ కావచ్చు, కొనే పరిస్థితి అసలు మనకి ఎక్కడా కనిపించట్లేదు. కొంతమంది ఏమో ఒక 3 years వరకు ఇలానే ఉంటుందంటారు. కొంతమంది ఏమో ఇయర్ ఎండింగ్కి అది 2 lakhs అయినా ప్రాబ్లం ఆశ్చర్యపోనవసరం లేదు, 3 lakhs అయినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు సార్. అంటే కొంతమంది ఏమో ఆర్నమెంట్ రూపంలో కొనాలనుకుంటారు, కొంతమంది ఇన్వెస్ట్మెంట్ రూపంలో కొనాలి అనుకుంటారు. రైట్ నౌ అది ఏదైనా సరే మరి కొనమంటారా, వద్దంటారా? ఆ 2 lakhs వరకు వెళ్ళేది నిజమే అంటారా? మనకు మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ క్లియర్ అయ్యేంత వరకు గోల్డ్ అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఓకే. గోల్డ్ అనేది లాంగ్ టర్మ్ లో ఇచ్చే రిటర్న్ అనేది అందరికి కొంచెం ఐడియా వచ్చేసింది. అయితే గోల్డ్ అనేది ఎప్పుడైనా సరే మీకు ఈ రోజు దొరికిన వాల్యుయేషన్ ఒక 2 years కి దొరకదు ఎప్పటికీ. మీరు దాన్ని ఎన్ని టెన్షన్స్ వచ్చినా సరే గోల్డ్ అనేది లిక్విడ్ అసెట్. అండ్ సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు ఈ గోల్డ్ అనేది వెనుకకు వచ్చే ప్రసక్తే ఉండదు. ఓకే. అండ్ రెండోది అగ్రెసివ్ స్టెప్స్ ఎప్పుడు తీసుకోవద్దని చెప్తాము. అది ఎనీ అసెట్, అది గోల్డ్ అవనివ్వండి, సిల్వర్ అవనివ్వండి. గోల్డ్ కదా మనకి ఈజీలీ లిక్విడేట్ అని చెప్పేసి పెద్ద పెద్ద రిస్కులు తీసుకున్నారు లాస్ట్ ఇయర్. బై గాడ్ గ్రేస్ కొంతమందికి అది మంచి బెనిఫిట్ అనేది ఇచ్చింది. కానీ దానికంటే ఒక 5 to 6 years నుంచి డిసిప్లిన్గా నెలల వారీగా గోల్డ్ కొనుక్కునే వాళ్ళు వీళ్ళకంటే ఎక్కువ రిటర్న్ తీసుకుంటారు. ఎప్పుడైనా సరే మీరు లాంగ్ టర్మ్లో కొంచెం కొంచెంగా కొనడం అనేది ఆల్వేస్ గ్రేట్ రిజల్ట్ అనేది తీసుకొని వస్తుంది. అది సిల్వర్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, ఈక్విటీ అవ్వచ్చు, ఇంకేదైనా అవనివ్వచ్చు. ఎందుకంటే మీరు ఒక 1 yearలో గోల్డ్ ఒక 100% రిటర్న్ వస్తుందని తెలిసిన అవైలబుల్ క్యాష్ ఎంతమంది దగ్గర ఉంది. కానీ మీరు లాస్ట్ 10 yearsలో కొంతంగా కొనిపెట్టుకుంటే మీరు 30,000లో కొనేవాళ్ళు, 50,000లో కొనేవాళ్ళు, 60,000లో కొనేవాళ్ళు, 1 lakhలో కొనేవాళ్ళు. సో అలాంటి రిటర్న్ కనుక 10 years కనుక యావరేజింగ్ అయింది అనుకోండి, ఇప్పుడు లాస్ట్ 1 year అనేది 10 సంవత్సరాల గోల్డ్ రిటర్న్ చేంజ్ చేసింది. ఓకే. ఈ 1 yearలో తీసుకునే కాల్స్ ఉంటాయి చూడండి, అది ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. గోల్డ్లో ప్లస్ అయింది, సిల్వర్లో మైనస్ అయింది. సిల్వర్ 4 lakhs ఉన్నప్పుడు ఎంతో మంది ఈటీఎఫ్ లో పెట్టుబడి పెట్టి లాస్ అయిపోయారు. ఇప్పుడు అది మళ్ళీ అలాంటి ర్యాలీ ఎప్పుడు వస్తుందో కూడా ఒక క్లారిటీ అనేది. రెండోది డొమెస్టిక్ పర్పస్ లో గోల్డ్ అనేది వెరీ వెరీ కామన్ పర్సన్ కూడా మేనేజ్ చేసుకునే ఒక అసెట్ అన్నమాట. అంటే ఎవరైనా సరే కొంచెం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుతోని గోల్డ్ స్కీమ్ కట్టడం కానీ, చిన్న చిన్న గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకోవడం కానీ ఈజ్ ఆల్వేస్ సజెస్టబుల్. ఎందుకంటే ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఇప్పుడు ఈక్విటీ అందరికి అర్థమవుతుందా? ఎస్ఐపి అందరికి అర్థమవుతుందా? అర్థం కాదు. ఎఫ్డి అందరికి అర్థమవుతుందా? అర్థం కాదు. నమ్మకం కూడా ఉండదు. కానీ గోల్డ్ అర్థమవుతుంది. కొన్ని రియల్ ఎస్టేట్ పెట్టగలుగుతారు అందరు, పెద్ద హ్యూజ్ అమౌంట్లు కావాలి, పెట్టలేము. చిట్టీలు కడతారు కొంతమంది. ఆ చిట్టీలు వచ్చినప్పుడల్లా కొంతగా మీరు గోల్డ్ కొనిపెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు బిలో మిడిల్ క్లాస్ యావరేజ్ ఉన్న వాళ్ళకి, ఇన్కమ్ ఉన్న వాళ్ళకి గోల్డ్ అనేది పెద్ద సెట్. అందులో అది 11% రిటర్న్ ఇస్తుంది, ఆ 12% ఇస్తుంది కంటే అది ఇచ్చే కంఫర్టే వేరు. 2 పనులు అయిపోతాయి గోల్డ్తోని. గోల్డ్ ఆర్నమెంట్ మీ ఇంట్లో ఉంటే ప్రతి పండగకు వేసుకుంటారు. అలాగే గోల్డ్ రేట్ పెరిగినప్పుడల్లా సంతోషపడతారు. రేపు పొద్దున పిల్లలు కూడా మీరు మళ్ళీ దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒక అసెట్కి ఇంతకన్నా మంచి క్వాలిటీ ఏం కావాలి? కానీ ఈ రోజు ఉన్న రిస్క్ చేసేది ఏంటంటే చాలా మంది పర్సనల్ లోన్ తీసి కూడా గోల్డ్ పర్చేజ్ చేయడము, ఉన్న కాస్త కూస్త స్థలాలు ఉంటే వాటిని కూడా అమ్మేసి ఇమీడియట్ గా గోల్డ్ లో రిటర్న్ వస్తుందని పెట్టేయడం. ఇట్లాంటి సిల్లీ స్టూపిడ్ మిస్టేక్ చేయొద్దు ఎప్పుడు కూడా. ఏ అసెట్ అయినా లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్ ఇస్తుంది. 15 సంవత్సరాలు ఉన్న తర్వాత కూడా నాకు ఈ అసెట్ రిటర్న్ ఇవ్వట్లేదు అని కంప్లైంట్ చేసే వాళ్ళు తక్కువ మంది. మనం ఎప్పుడైనా మన లైఫ్ అనేది లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కాదు. 5 yearsలో 10 yearsలో నా గోల్ అని చెప్తారు చాలా మంది, కానీ 10 years తర్వాత కూడా మీ గోల్స్ అలాగే ఉంటాయి. 5 years తర్వాత కూడా మీ గోల్స్ అలాగే ఉంటాయి. ఎప్పటికీ మనసుకి లైఫ్ టైం అవసరాలు పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆ లైఫ్ టైం అవసరాలకి మనం ధీటుగా పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవడం అనేది టార్గెట్ అనుకున్నప్పుడు ఆ లైఫ్ టైం అసెట్స్ని చూడాలి. మనం 15 year కొనిపెట్టుకుంటే ఏది రిటర్న్ బాగా వచ్చింది అనే దాని మీద ఫోకస్ ఎక్కువ ఉండాలి. 5 yearsలో 1 yearలో ఏదైనా అవచ్చు. మీరు తీసుకున్న మ్యూచువల్ ఫండ్ కూడా 100% రిటర్న్ ఇవ్వచ్చు 1 yearలో. ఏదైనా ఒక స్టాక్ ఉంటే 200% రిటర్న్ ఇవ్వచ్చు. అలాగే 50% పడిపోవచ్చు కూడా. సేమ్ ల్యాండ్స్ లో కూడా అంతే. మీరు ఎంత లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి, ల్యాండ్ లో కూడా మీకు బెనిఫిట్ అనేది వస్తుంది. 6 months 1 year కోసం కొన్న వాళ్ళే ఇబ్బంది పడతారు ఎప్పుడైనా. గోల్డ్ లో అంతకంటే ఎక్కువ ఇబ్బంది పడే ఛాన్స్ అనేది ఇప్పుడు కనబడుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఉన్న గోల్డ్ స్టెబిలిటీకి ఇప్పటికి చాలా తక్కువైపోయింది. స్టెబిలిటీ లేదు. 25% సింగిల్ ఇయర్ లోపల డ్రాడౌన్ అయింది.
అంటే Okay. ఆల్ టైమ్ హై నుంచి కిందికి పడిపోయింది. Hmm. అంత వాలటాలిటీ ఇంతకుముందు గోల్డ్కి లేకుండేది. Hmm. గోల్డ్ అనేది ఎగెనెస్ట్ ఆఫ్ రూపీ డిప్రిసియేషన్ పనిచేస్తుంది. Hmm. గోల్డ్ అనేది ఇంటర్నేషనల్ ట్రేడ్ అవుతుంది కాబట్టి మీరు గోల్డ్లో సేవ్ చేసిన ప్రతిసారి Hmm. మీకు గోల్డ్ 8% రిటర్న్ ఇచ్చినా మనకు రూపీ అనేది ఎవ్రీ టైం డిప్రిషియేట్ అయినప్పుడు అది ఒక 3% రిటర్న్ యాడ్ చేస్తుంది. Hmm. అంటే అరౌండ్ 10 to 11% రిటర్న్ ఇస్తుంది మీకు. Okay. అండ్ ఎమర్జెన్సీ టైంలో గోల్డ్ ఇచ్చే కంఫర్ట్ అనేది డిఫరెంట్. Hmm. కాబట్టి ఆర్నమెంట్ రూపంలో కొనుక్కునే వాళ్ళు కొంచెంగా ఎవ్రీ మంత్ మీరు కొనుక్కోవడము 6 months 1 yearకి ఒకసారి మీరు కొనుక్కోవడం అనేది మంచి ఆప్షన్. Okay. దాన్ని బ్లైండ్గా 100% పోర్ట్ఫోలియో గోల్డ్ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఒకప్పుడున్న గోల్డ్ క్వాలిటీ ఇప్పుడున్న గోల్డ్ క్వాలిటీ ఇన్ ద సెన్స్ ఆఫ్ వొలటాలిటీలో అంటున్నాను, ఓకే. నాట్ ప్యూరిటీ. యా యా. సో ఆ వొలటాలిటీ ఒకప్పుడు లేదు, ఇప్పుడు ఉంది. Hmm. అండ్ ఇంకొకటి మన 4 పేరెంట్స్ దగ్గర నుంచి మనం ఇది నేర్చుకున్నాం, గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం. Hmm. ఒకప్పుడు వాళ్ళ ఇన్కమ్ వేరు, వాళ్ళ సేవింగ్స్ వేరు, వాళ్ళ ఖర్చులు వేరు. ఒక 100 రూపీస్ మీ గ్రాండ్ ఫాదర్స్ సంపాదిస్తే 80 రూపీస్ సేవ్ చేసేవాళ్ళు వాళ్ళు. 20 రూపీస్ వాళ్ళకి ఎక్స్పెండిచర్ అయ్యేది. అలాంటి టైంలో రియల్ ఎస్టేట్ కొన్నా వాళ్ళకు 30 సంవత్సరాలు వెయిట్ చేసేవాళ్ళు, గోల్డ్ తీసుకున్న ఒక 20 సంవత్సరాలు వెయిట్ చేసేవాళ్ళు. ప్రాబ్లం అనేది ఉండేది కాదు. కానీ నీ అవసరాల వల్ల కాదు. ఈరోజు మనకు వెల్లుల్లి కానీ ఆనియన్ కానీ కట్ చేసి అమ్ముతున్నారు బ్లింకిట్, రైట్? అంటే మనం ఎంత లెవెల్కి మారిపోయాం చూడండి. ఒకప్పుడు వాటర్ తెచ్చుకునే సందర్భాలు ఉండే, ఒక 5 కిలోమీటర్లు నడిచి డ్రింకింగ్ వాటర్ తెచ్చుకునే వాళ్ళం. అక్కడ ప్రైస్ మనీ అనేది ఖర్చు అయ్యేది కాదు. ఇప్పుడు మనం టిఫిన్ చేస్తే 30 రూపీస్ పెట్టి వాటర్ బాటిల్ తీసుకోవాలి, బ్లింకిట్ లో మనం ఆర్డర్ చేసేయాలి. అంటే ఖర్చులు ఎక్కువ అయిపోయినాయి నీకు. ఆ ఖర్చులకు అనుగుణంగా ఏ అసెట్ అయితే నేను కాపాడగలుగుతుందో దాన్ని ఫోర్స్ చేయాలి. ఎమర్జింగ్ మార్కెట్ అనేది పెరిగిపోతూ ఉంది, టెక్నాలజీ పెరుగుతుంది, ఖర్చులు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. ఇంకా మనం ఇన్వెస్ట్మెంట్లు మన పాతకాల పద్ధతులు పట్టుకొని కూర్చుంటే మాత్రం తర్వాత ఇబ్బంది పడేది మనము, మన ఫ్యామిలీ. కాబట్టి ఒక వన్ సైడ్ వెళ్ళిపోదు ఎప్పటికీ. ఇప్పుడు మా 4 fathers ల్యాండ్ కొన్నారు కాబట్టి నేను ఓన్లీ ల్యాండే కొంటాను, మా ఇంట్లో గోల్డ్ 1 kg ఉంది కాబట్టి నేను కూడా గోల్డ్ టార్గెట్ పెట్టుకుంటాను అనే విధంగా ఒక మొండి వైఖరితో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. అండ్ గ్రీడీనెస్ ఉండకూడదు. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా సరే గ్రీడీనెస్ కి అగెనిస్ట్ గానే రిజల్ట్ అనేది వస్తుంది. అందరు కొనేప్పుడు అమ్మడం, అందరు అమ్మేప్పుడు కొనడం, ఈ రూల్ ఎప్పటికీ డిసిప్లిన్ గా లాంగ్ టర్మ్ గా 10 to 15 years మినిమం హోల్డ్ చేసే అసెట్స్ ని బిల్డ్ చేయాలి. ఆ తర్వాత ఈ కాంపౌండ్ లో పైకి వెళ్ళిపోతా ఉంటుంది, మీరు ఫైనాన్షియల్ గా ఫ్రీ అయిపోతారు. కాబట్టి దీన్ని ఒక పార్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో లాగానే చూడాలి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో చూసుకునే వాళ్ళు కరెంట్ ఎలా ఉంది, క్రూడ్ ఆయిల్ పడ్డది కాబట్టి ఇది పెరుగుతుంది, ఫెడ్ రేట్ తగ్గింది కాబట్టి ఇది పెరుగుతుంది, చైనా అటాక్ చేస్తుంది కాబట్టి అమెరికా ఫెడ్ రేట్ పెరిగిపోతాయి కాబట్టి గోల్డ్ అనేది తగ్గిపోతుంది. ఇలాంటివి చేసుకోదు. ఎందుకంటే మార్కెట్ లో మనం దేన్ని ఆపలేదు. మనం అందరికంటే షార్ప్ అని ఎప్పుడైతే అనుకుంటామో అందరికంటే ఎక్కువ లాస్ అయిపోతుంది. సో ఇంటెలిజెన్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ లో పనిచేయదు, ఎర్నింగ్ లో పనిచేస్తుంది. మీరు సంపాదించే దగ్గర మీ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కువ పనిచేస్తుంది. ఇన్వెస్ట్మెంట్ లో ఇంటెలిజెన్స్ కాదు, డిసిప్లిన్ మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి గోల్డ్ ను ఒక 20% వరకు హోల్డ్ చేయండి. ఇప్పటికి మేము చెప్పేది అదే, మీ ఓవరాల్ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం చేసే గోల్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని 20% మాత్రమే చేయాలి. అండ్ ఫ్యూచర్ లో పెళ్లిళ్ళకు పేరెంటాల కోసం కొనిపెట్టే వాళ్ళు మరీ 15 year 20 year తర్వాత జరిగే మ్యారేజ్ కి ఇప్పుడే గోల్డ్ తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు. ఆ టైంకి వాళ్ళు ఎంత వాడతారో తెలియదు. ఆ తర్వాత మీరు గోల్డ్ కాకుండా వేరే అసెట్స్ లో పెట్టి ఆనాటికి మీరు గోల్డ్ రూపంలోకి మార్చుకోవడం ఈజీ. గోల్డ్ కంటే బెటర్ రిటర్న్ ఇచ్చే అసెట్ చాలా ఉన్నాయి ఇప్పుడు. సో కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. సో అంటే గోల్డ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం సార్. ఫర్ ద ఫస్ట్ టైం గోల్డ్ కొంచెంగా కొనుక్కోండి అని చెప్పడం వింటున్నాను. బాగుంది అది. ఎందుకంటే మా ఆడవాళ్ళకి గోల్డ్ లేకపోతే అసలు అవ్వదు సార్. అంటే రైట్ నౌ పెళ్లిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయింది, కొనడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇండియన్స్కి ఎస్పెషల్లీ గోల్డ్ అంటే ఇట్స్ లైక్ అదొక ట్రెడిషనల్ అసెట్ గా చూస్తూ ఉంటారనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొనమని చెప్పారు, ఎట్ ద సేమ్ టైం ఎంత కొనాలో అంత కొనుక్కోండి, ఎక్కువ కూడా కాదు అన్నది కూడా మా వాళ్ళకి ఐ థింక్ నచ్చే ఉంటుంది. ఎందుకంటే కొనుక్కోమని చెప్తున్నారు కదా అని అనుకుంటారు అనమాట. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గైస్ చూస్తున్నారు కదా, మధు సార్ ఏం చెప్తున్నారంటే గోల్డ్ కొనుక్కోండి అనే చెప్తున్నారు. ఇంకెందుకు లేట్, మరి గోల్డ్ కొనుక్కోండి, కానీ ఎంత కొనుక్కోవాలో అంత కొనుక్కొని మిగతా వాటి మీద పెడితే మనకి రిటర్న్స్ కూడా అలాగే వస్తాయి. ఆ రిటర్న్స్తో ఇంకా ఎక్కువ గోల్డ్ కొనుక్కోవచ్చని మనకి సార్ సజెస్ట్ చేస్తున్నారు. ఈలోపు మీరు ఏం చేస్తారు అని అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి మధు సార్ సజెషన్స్ తీసుకోవచ్చు. సో నేను కొన్ని టాపిక్స్తో నేను మధు సార్తో ఇంకొక వీడియో చేస్తాను. సో అంతవరకు మీరు ఛానల్ని ఫాలో చేయండి.
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసే పనిలో ఉండండి. దిస్ ఈజ్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.